ఈరోజు మీ లెక్కలన్నీ తేలుస్తూ ఉంటున్నావు, మేమేం చేసామని లెక్కలు తేలుస్తావు. ఏమీ చేయకుండానే మా లెక్కలన్నీ గతంలో తేల్చారు మీరు. ఉత్తి పుణ్యానికే. ఏ పాపం తెలియకోకుండా ఉన్నవారికి మామూలుగా ఒక గుడికి వెళితే కూడా గంజాయి కేసు పెడదామని ప్రయత్నం చేశారు. తిప్పి తిప్పి తీసుకొచ్చి నా ఇంటికాడ ఏమి చేయాలో చేతగాక దిగబెట్టినటువంటి సంఘటనలు మర్చిపోయావా? ఏదో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని వాళ్ళ మీద నోరు పారేసుకుంటున్నావు. ఏదో నీవేదో పెద్ద సత్య హరిచంద్రుడిలాగా నీ మీదేమీ మచ్చలు లేనట్లు. కనీసం నీ భార్యను కూడా కేసులు ఇరికిచ్చావు నువ్వు చేసిన తప్పుడు పని వల్ల, నువ్వు చేసిన దోపిడీ వల్ల. నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునేది వరకు నువ్వు ఎక్కడికి పారిపోయావు? నీకు తెలీదా? కేసులు పెడితే పెట్టండి అని అంటున్నావు ఏంటి? తప్పు చేసిన వాడు తప్పనిసరిగా చట్టం ముందు, న్యాయస్థానం ముందు ముద్దాయిగా నిలబడాల్సిందే. ఒకరోజు వెనకవచ్చేమో, ఒకరోజు ముందవచ్చేమో, నువ్వు కాదు ఎవడు ఎవరిని కూడా కాపాడలేని పరిస్థితి. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక అణగదొక్కటానికి నువ్వు పెట్టించినటువంటి కేసులు ఒక్కసారి ఆలోచించేయి. అసలు కొల్లేరులో ఏం జరిగింది? ఎందుకు? ఎవరు చేపల చెరువులు ఎవరు అనుభవించారు? చేపల దొంగ అబ్బాయి చౌదరి అవునా కాదా? ఈనాడు ఎవడు మీరు తప్పు చేయకోకుండా జైలుకి వెళ్ళినాడు ఎవడో చెప్పండి. ప్రతివాడు దోపిడీ చేసే జైల్లో ఉన్నాడు. ఇవాళ కాకపోతే రేపైనా మీరందరూ వెళ్ళక తప్పదు. మీరు చేసినటువంటి పాపాలు, ఘోరాలు, నేరాలు ఇంత అంతా కాదు. వాడికి ఏమీ తెలీదు, చాలా మంచివాడని చెప్తున్నావు. ఇక చూడు, వాడికి నిజంగా తెలియకపోతే వీడు నా పిఏ, వాడిని చూడు ఎట్ట కొట్టేశాడు. ఉత్తిపుణ్యానికి నా పిఏ ఒకటి జోలికి వెళ్తాడా? ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మనిషి నా పిఏని చూడు ఏ విధంగా కొట్టేశారు మీరు, ఏ విధంగా హాస్పిటల్ పాలైపోయాడు. ఇదిగో చూడు నీ నాయకులు ఎట్లా కొడుతున్నారో మా వాళ్ళని. మీ కళ్ళుంటే చూడు. ఏంటి శాంతి భద్రతలు లేవు అంటున్నావు? ఇప్పుడు లేవా, అప్పుడు లేవా? వీటికి సమాధానం ఏ ఒక్కదానికైనా నువ్వు చెప్పగలవా? ఇప్పుడు నేనేం చేసేస్తా, నువ్వు ఆన్సర్ చేస్తే ఇప్పుడే చేస్తా. చూసుకుందాం ప్రజాక్షేత్రంలో. స్థానిక సంస్థలు అన్నావు ఎందుకు? ఇప్పుడే చేస్తా. మీ దొమ్మేంటో నా దొమ్మేంటో ఎందులో తెలుసుకుందాం. ఇదిగో చూడు మీ వాళ్ళు బద్దలు కొట్టినటువంటి ఆస్తులు, కార్లు, జీపులు ఏ విధంగా ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. వీటికి సమాధానం చెప్పు నువ్వు. వాడికి ఏమీ తెలియదు, వాడు ఏమీ చేయలేదు అంటున్నావు. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి ఇన్సిడెంట్లు ఇక చూడు ఎన్ని ఉన్నాయో. మీరు చేసిన ద్రోహాలు ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోయి అన్యాక్రాంతంగా చేసినటువంటి పనులు కదా. అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి మీరు ప్రవర్తించినటువంటి తీరు ఇది కాదా? వీళ్ళు సమాధానం చెప్పండి. ఇదిగో చూడు రెచ్చిపోయిన మట్టి మాఫియా, ఇది నేనేమన్నా అన్నప్పుడు వేసుకొచ్చానా? ఇదిగో ప్రజాశక్తి కమ్యూనిస్ట్ వాళ్ళు రాసింది, మేము రాసాము. ఇది చూడు ఏం రాశారో. మేము వెళ్ళి కలెక్టర్కి ఏం కంప్లైంట్ ఇచ్చామో చూడు. ఇదిగో హాస్పిటల్లో ఉండి ఈయన ఒక డాక్టర్ రోడ్డు మీద ఉంచున్నాడు. 11-12 గంటల టైంలో వీళ్ళేంటో ఇటు వెళ్తున్నారు ఏంట్రా అని రోడ్డు మీద ఆగి నుంచున్నాడు. ఏంట్రా ఆగి నుంచున్నావు అని చావచేత కొట్టారు. 14 లక్షలు అయింది. ఇతను అపోలో హాస్పిటల్లో ఏలూరులో మా వల్ల కాదు, ప్రాణాపాయం ఉంది, రిబ్స్ ఇరిగిపోయి లంగ్ పొడుచుకుంటున్నాయంటే అపోలో పంపిస్తే 14 లక్షలు మెడికల్ బిల్ అయింది. ఇదంతా ఘోరం కాదా? అంటే మాకు జరిగినప్పుడు మీకు తెలీదా? అప్పుడు నిద్రపోతున్నారా మీరు? ఇవన్నీ సమాధానం చెప్పండి. ఏమీ తెలియదని మాట్లాడుతున్నారు మీరు. చాలా ఇన్నోసెంట్ అంటున్నారు మీరు. ఇదిగో వీళ్ళంతా ఎవరు? రౌడీ షీటర్లు. ఎవరు వీళ్ళు? ఇదిగో చూడు, ఒకరోజు ముందే వాళ్ళని తీసుకుని వచ్చి ఒకరోజు ముందే నీ తోటలో పెట్టుకుని ఇలాంటి రౌడీల్ని చూడండి. వాళ్ళంతా ఏ విధంగా ఉన్నారో. రాడ్లు పెట్టుకుని, కర్రలు పెట్టుకుని ఎవరిని కొడదామని వచ్చారా? ఎదురు మనం బొంకుతున్నారు మీరు. ఎవరిని కొడదామని వచ్చారు? వీళ్ళు ఎవరన్నా నా కాన్స్టిట్యున్సీ వాళ్ళా, నాకు సంబంధించిన వాళ్ళ, మా వాళ్ళ? నీ పార్టీ కార్యకర్తలు లేరా? నీ వైఎస్ఆర్ కుటుంబం అంతా ఉందన్నావుగా. తప్పు చేయకపోతే ఎందుకు రాట్లాడారు అందరూ? ఎవడాస్తులు కొట్టేస్తారు మీరు? సమాధానం చెప్పు. నిజంగా కొట్టలేదా? వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి దీపమార్పను మేము డబ్బులు తీసుకోలేదని
మేమేమంటలా, నువ్వు అన్యాయంగా వాళ్ళ దగ్గర కాజేసిన డబ్బులు వాళ్ళకంటే ఇచ్చేయచ్చు కదా అని చెప్తున్నాం. ఇస్తానని చెప్పి పెద్ద మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీరు? ఎందుకు పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకున్నారు? మీరు ఒప్పుకోలేదా చెప్పండి పోనీ. ఇవన్నీ అడగటం పోయి ఎదురు వాడు దొంగతనం చేస్తే మావాడు గొప్పవాడని సపోర్ట్ చేస్తారని మీరు. నువ్వు దొంగ, ఆడో దొంగ, ఇంకొకడు మిర్చి ఆటలో టిక్కీ దొంగ, నువ్వు బియ్యం దొంగ, ఆడేమో చేపల దొంగ. ఏంటో దొంగలు కలిసి ఊడు పంచుకున్నట్టు ఒకరినొకరు పలకరించుకుంటా వచ్చారు. ఏంటి మీరు చెప్తుంది? మీరేం మెసేజ్ ఇస్తున్నారు? లా అండ్ ఆర్డర్ లేదంటున్నారు. లా అండ్ ఆర్డర్ లేకపోతే నువ్వు రాగలుగుతావు నిన్నా? నువ్వు రా, పోలీసు వాళ్ళు లేకుండా చూస్తా. లా అండ్ ఆర్డర్ లేదంటున్నావుగా. నిన్ను పంపించింది గౌరవంగా మాట్లాడిచ్చింది, పరామర్శించింది పోలీసు వాళ్ళని బట్టే. పోలీసులు పక్కాగా పనిచేయబట్టే ఈరోజు నువ్వు తిరుగుతున్నావు రోడ్డు మీద. ఇది మీ ప్రభుత్వం కాదు. కళ్ళు లేకుండా కబోదు లేక గుడ్డిగా పరిపాలించటానికి ప్రతిరోజు నరకం చూశారు. సామాన్య ప్రజలను కూడా బతకనిచ్చారు మీరు. ఎవరైనా కనీసం మీకు ఇంకా సిగ్గురాలా? మీకు ఎక్కడ కాల్చి వాతలు పెట్టకూడదో నీకు కానీ, జగన్కి కానీ, అబ్బాయికి కానీ, మీ అందరికీ అక్కడ వాతలు పెట్టారు ప్రజలు. మా నియోజకవర్గంలో ఆడికి పెడితే నీకు బందరులో పెట్టారు. అమాయకమైనటువంటి మా బీసీ నాయకుడు కొల్లు రవీంద్రని మర్డర్ కేసులో ఇరికిచ్చి నువ్వు సెంట్రల్ జైలుకి పంపించావు. పాపం ఊరికే పోద్దా అని అడుగుతున్నా. నీ నోటుకొచ్చినట్టు నువ్వు కాపులు కదా అని పవన్ కళ్యాణ్ గారి మీద ఆ జగన్ నువ్వు మాట్లాడా, జగన్ స్క్రిప్ట్ నువ్వు మాట్లాడా. ఏంటి నీ భాగోతం? ఒకటి చెప్తే మాట్లాడే భాగోతం నీ బతుకు, ఒకరితో చెప్పించుకుని మాట్లాడే బతుకు నీది. మాది ఇండివిజువాలిటీ. మాకేముంటే అది మాట్లాడతాం, ఏముంటే అది చెప్తాం. నీ దగ్గర దమ్ముంటారా? నా ఇంటికి రమ్మన్నా వస్తా, నీ ఇంటికి రమ్మన్నా వస్తా, అబ్బిగాడి ఇంటికి రమ్మన్నా వస్తా. మమ్మల్ని ఎందుకు అంటున్నావు? వాళ్ళు వస్తున్నారు కొల్లేరోళ్ళు, ఒక పక్కన అబ్బాయ. కొల్లేరోళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు బాధపడుతున్నారు. ఇటు అబ్బాయ నా కాయలు కోయనట్లేదని బాధపడుతున్నాడు. అసలు వాళ్ళిద్దరూ మధ్యలో ఉన్న గొడవ ఎందుకు వచ్చింది? ఎవరికే లేని గొడవ అనే దాన్ని ఆ కోణం ఎందుకు మీకు కనపట్టలేదు అని అడుగుతున్నాను నేను. స్ట్రైట్కి వచ్చింది నేను అడిగేది. ఇలాంటివి చేసి మళ్ళీ మేము బెదిరిస్తున్నామని, మేము 1000 మంది అబ్బాయిలు పుడతారా? ఎందుకు? దోసుకు తింటాగా 1000 మంది అబ్బాయిలు? ఇప్పుడు ఒకడున్నోడితోనే సస్తుంటే 1000 మందిని పుట్టిస్తానంటావేంటి? అసలు ఆయన ఎవడు చంపుతాడు? ఆయన చంపే అంత పనే ఉంటుంది. జేబు దొంగలు ఎవడం చంపుతాడా? చేపల దొంగలు ఎవడం చంపుతాడా? కావాలని మీరు కలరింగ్ ఇచ్చుకోవడానికి ఏదో ఒకటి వచ్చాం కదా, 4 కోతలు కూసి వెళ్ళకపోతే బాగోదని మాట్లాడదాం. కాకపోతే నిజంగా అవగాహన నుండి మాట్లాడావా నాని అని అడుగుతున్నాను నేను. నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే చేసావు కదా, నువ్వు నేర్చుకుంది ఇదేనా? ఇలాంటి యథోపనం చేసేవాళ్ళని సమర్థించడం మీ పార్టీ సిద్ధాంతం అని అడుగుతున్నా. మీ పార్టీ నాయకుడి సిద్ధాంతం అదే, మీ అందరి సిద్ధాంతం కూడా అదే కనబడుతుంది మాకు. మీరు ఈ పనులు మాట్లాడుతుంటే చేస్తుంటే. ఇప్పటికైనా అర్థం చేసుకోమని ఈ యొక్క మీడియా పరంగా మీకు ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుస్తా వాస్తవాలేంటి, అసలు జరిగిందేంటి. అబ్బయ్య పోలవరం కాలం అంతా తవ్వేశాడు, మొత్తం దోచేశాడు. ఇవాళ కాబట్టి రేపు వెళ్తే లెక్కలు రేపు తేలకుండా పోతాయా? తిన్నదే కక్కక మాంతారా? మీ తిన్నవాళ్ళందరూ మీ సహచరులందరూ వెళ్ళా తింటున్నారుగా చెప్పుకోడు. వాడికి తప్పదు, లోనేసేయండి, అరెస్ట్ చేసేయండి, తప్పు చేద్దాం అంటున్నావు కదా. వస్తాయి, ఒక్కొక్కటిగా వస్తాయి. తొందరపడి మాక ఒకవేళ మాకు తెలియదేమో, మేము మర్చిపోయామో అని చెప్పి నువ్వు గుర్తు చేసినట్టుగా కూడా ఉంది మాకు ఇది. థ్యాంక్ యూ. నువ్వు చెప్పిన విషయాలన్నీ అర్థం చేసుకున్నాం. తప్పనిసరిగా తప్పు జరిగి ఉంటే ఇంప్లిమెంట్ చేసేదాకా ఈ కూటమి నిద్రపోదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.